ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినోళ్ళు ఉన్నారు, వెళ్ళినోళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వచ్చినోళ్ళు తాము తెచ్చుకున్నోళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు బీజేపీలోకి. ఆయన అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఆయన తన టీమును పెట్టుకున్నాడు, మిగతా పాత బీజేపీ వాళ్ళని పక్కన పెట్టి ఆయన వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే తప్పించి ప్రాబ్లం లేదు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళు అట్లాగే ఉన్నారు. అదే తమిళనాడులో రాజకీయం డిఫరెంట్ అవుతుంది. అన్నామలై ఒక రాజకీయ నాయకుడు కాదు కదా, తను ఒక ఐపీఎస్ వచ్చాడు, నడిచింది. సుదీర్ఘకాలం పాటు బీజేపీలో ఉన్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారుతున్నారు. అది అక్కడ స్వాతి లాంటి వాళ్ళు సుదీర్ఘమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చివరికి అక్కడ ఎవరు మిగులుతున్నారంటే అనేక సార్లు ఓటమి పాలవుతూ వచ్చినటువంటి ఆవిడ ఉంది కదా, మన తమిళసై లాంటి వాళ్ళు, అంటే ఆ పార్టీ ఇచ్చిన పదవులతో బతికేసినటువంటి వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఉమా హైమావతి, సెల్వరాజ్ లాంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, పెరంబదూర్ డిస్ట్రిక్ట్, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. భారతీయ జనతా పార్టీని సుదీర్ఘకాలం నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మొట్టమొదటిసారి బీజేపీ ఆత్మతో పనిచేసిన వాళ్ళు అన్నామలైతో కలిసి పనిచేయడానికి వెళ్తూ ఉండటం అన్నది కీ పాయింట్.